Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. ఒక తల్లి తన పిల్లల్ని ఎలా చూసిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అమ్మ కనీసం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుందేమో చూద్దాం. ఓకేనా? ఒక అమ్మ కష్టం తన పిల్లల్ని ఎలా చక్కదిద్దుకుంది. ఎందరో అమ్మల నిజమైన కథ ఇది. కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి చేరింది. నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు. మీకందరికీ అర్థం కావడానికి ఇలా రాసా. ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఉపయోగించను. ఆవిడ పేరు 3-4 రోజుల తర్వాత అడిగా, అమ్మ ఎక్కడ మీ ఇల్లు, ఎంతమంది పిల్లలు అని. 3 అమ్మాయిలండి. పెళ్ళిళ్ళు అయ్యాయా? లేదండి, ఇంకా చదువుకుంటున్నారు. ఓకే, ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగా. పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తుంది. అంటూ నోరు తెరిచా. రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం. మూడో అమ్మాయి ఎంబీబీఎస్ 2వ సంవత్సరం. అని నోరు వెళ్ళబెట్టా. నర్సింగా అన్న. కాదు సార్, ఎంబీబీఎస్ అంది. నాకు అర్థం కావడం లేదు. ఈవిడ ఏమంటుంది, ఏం మాట్లాడుతుంది, ఈవిడికి ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా? మళ్ళీ అడిగా. అవే సమాధానాలు వచ్చాయి ఆమె దగ్గర నుంచి. ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా. అవును సార్, ఫ్రీ సీటే. అదేదో బిల్డింగ్ ఫీజు అంట, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి. ఏ స్కూల్లో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా. ఇక్కడే మన ఊరి బడిలోనే 10వ తరగతి వరకు. లాంగ్ టర్మా గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా. ఏం లేదయ్యా, మన ఊరి కాలేజే. నాకు ఈ చదువుల గోల ఏం తెలియదయ్యా. ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతుంది. ఏం చదువుకున్నావు అమ్మ నువ్వు అని అడిగా. 2లో మానేశానయ్యా. నాకు కూడికలు తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలు ఈ స్థాయికి తీసుకురావటానికి. మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా. ఆయన అందరిలాగే ఇంటి విషయాలేం పట్టవు. ఆయన తాగుతాడు. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నాడు పాప డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత. మా పెద్దమ్మాయిని 7వ తరగతిలో చదువు మానిపించేస్తాను, కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి మంచి తెలివిగల అమ్మాయి, చక్కగా చదువుకుంటుంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థమైంది నాకు నా పిల్లలు తెలివిగల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగకూడదు అని. ఇంకో 2 ఇళ్ళు ఎక్కువ ఒప్పుకోవటం మొదలుపెట్టాను. ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. 3 నెలలు బిల్లు కట్టలేకపోయేదాన్ని. పిల్లలు అలాగే బుడ్డి దీపాలలో చదువుకున్నారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కింద మీద పడుతూ ఉన్నాను అంది. నాకు నోటా మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ భర్త తాగుబోతూ ఇంతగా కష్టపడి పిల్లల్ని ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా? లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అసలు చదవటం లేదు. నా పిల్లలు వీళ్ళల్లో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. అంతే, నాకు అర్జెంటుగా వీళ్ళ 3 పిల్లల్ని కలవాలి అనిపించింది. నేను మీ 3 అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయాలి అని అడిగా. అలా మా పిల్లల్ని చూపించినట్టు ఉంటుంది అన్న. నేను అడిగినట్టే 3ని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది. 3 వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనసు చివుక్కుమంది. ఎంతగానో బతిమాలితే గాని కుర్చీలపై కూర్చోలేదు. ఆమె నేలపైనే నాకు అలవాటే సారు అంది. నా పిల్లలు నాలా మిగిలిపోకూడదు అని నా శ్రమ అంతా మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరిసమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు అంది కళ్ళ నీళ్లతో. నేను కాదు, వీళ్ళు కాదు, నువ్వు గొప్పదానివి అన్నాను. మొదటి 10 నిమిషాలు 3 ముడుచుకు కూర్చున్నారు. తర్వాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు. తాము పడుతున్న కష్టాలు, ఎలా సీటు తెచ్చుకుంది, ఎంతో కొంత స్కాలర్షిప్లు రావటం, అవి సహాయం పడటం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు. వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని గట్టిగా మనసులో అనుకున్నా. ఏం కావాలి అని అడిగా.
ఎంత అనుకువగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా ఆహా వద్దు అనే సమాధానం. నేను నా అడ్డంగా ఒక 2 వీలర్ ఇప్పించండి, ముగ్గురము కలిసి ఉపయోగించుకుంటాం, మీకు నెల నెల ఇస్తాం, మేము లోన్ తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. 2 వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది. సగం డబ్బులు ఆటోలకు పోతున్నాయి. మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు. దొరికే స్టాప్ వరకు నడిచి అలసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. 2 వీలర్ ఉంటే అలసిపోము, మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు. 2 వీలర్ ఇప్పించిన డబ్బులు కట్టి ఒక 9 నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు. ఒక 10,000 ఉంచుకోండి అని అన్నా వినకుండా పెద్దమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరిని పికప్. పెద్దమ్మాయి ఎల్ పోస్టులకు సన్నిద్ధమవుతుంది. రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని చెప్పటం మరిచా. ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్గా ప్రతిరోజు 2 గంటలు. ఏదో సినిమాలో అమ్మ కంటే పెద్ద యోధులు ఎవరు ఉండరు అంటారు హీరో. మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధులు ఎందరో. ఒక్కసారి ఆమెతో అన్నా, ఇంకో 2 సంవత్సరాల కష్టం మీకు, తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని. ఏం సారు, నన్ను పనిలో నుంచి తీసేయాలి అనుకుంటున్నారా? నా ఒంట్లో శక్తున్నంత వరకు నేను నా పని మానను. ఆమెను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని. లేదు అన్నది. పిల్లలకు ఉంది. అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే తను నేను కదండి ఉండేది. కోపతాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఈమె ఒక పెద్ద సమాధానం. ఒకసారి పెద్దమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెప్తుంటాడు. అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం ఇదంతా మా అమ్మ కష్టమని. ఎందరో అమ్మల నిజమైన కథ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మేగా కనగలదు. అంత గొప్ప అమ్మని మనం ఎలా చూసుకోవాలి? అమ్మేగా ఆదిస్వరం, ప్రాణం అనే మాటకి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Little Star కనీసం Swander's చదువుకున్న channel ni వాళ్ళని ఇలా అర్థం subscribe, చేసుకొని like, share Mario comment తల్లిదండ్రులని Chayandi మంచిగా Moreno చూసుకోవాలి. videos go some thanks ఈ for your తల్లి support. కష్టము ఎవరికీ రాకూడదు.